పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎట్లా ప్రేరేపిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నట్టు నీకెట్లా తెలిసింది? ఈ అంశం గురించి ధ్యానించుకుందాం. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేయడానికి మీలో ఉన్నాడు? మీకు చదువున్నా చదువు లేకపోయినా, మీకు వాక్య జ్ఞానం అంత అర్థమవుతున్నా అర్థం కాకపోయినా, ఎప్పుడైతే సత్యం అనేది మీ చెవి దాకా వెళ్తుందో దాన్ని గ్రహించుకునే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానము, పరిశుద్ధాత్మ వరము అనేది ఏంటిదంట? వాగ్దానం. ఎవరిచ్చారు ఈ వాగ్దానం? పరిశుద్ధాత్మ అనే వరం అనే వాగ్దానాన్ని మీకు నాకు ఎవరిచ్చారు? ఎవరి ద్వారా ఈ వాగ్దానం నీకు నాకు కలుగుతుంది అంటే, యేసు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, మారు మనసు పొంది నా పాపం నిమిత్తము యేసయ్య శిలువలో చనిపోయారు అని ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళందరిలోనూ ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడిందంట. ఇది నువ్వు కష్టపడి సంపాదించుకుంటే వచ్చింది కాదు, నీ క్రియల మూలంగా వచ్చింది కాదు, లేకపోతే నీ పరిశుద్ధత మూలంగా ఇది కలిగింది కాదు. నీవు దేవుని కుమారుడైన యేసయ్య మీద విశ్వాసం ఉంచటం వల్ల, దేవుని కుమారుడైన యేసయ్యను నువ్వు అంగీకరించటం వల్ల ఈ వరము నీకు ఇవ్వబడింది. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇప్పుడు ఒక వ్యక్తికి బలహీనత ఉంది, కానీ ఆ వ్యక్తి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు. వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడా ఉండడా? ఉంటాడు. ఒక వ్యక్తికి రోగం ఉంది, కానీ ఆ వ్యక్తి యేసయ్య మీద, యేసయ్య శిలువలో చేసిన త్యాగం మీద విశ్వాసం ఉంచాడు. ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడా ఉండడా? ఉంటాడు. ఏం చేస్తాడు? నీకు బలహీనత ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నీకు రోగం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నప్పుడు నీకు ఇవ్వబడ్డ పరిశుద్ధాత్మ అనే వరము, నీకు ఇవ్వబడ్డ పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఏం చేస్తాడు? సరే, నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఏదైనా బలహీనతలో పడిపోయావు అనుకుందాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడా? నీలోంచి వెళ్ళిపోతాడా? ఉంటాడు. గుడ్. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. ఎంతకాలము దేవుడు మనకి పరిశుద్ధాత్మను ఇవ్వడానికి తండ్రిని వేడుకున్నాడు? ఎంతకాలము? ఎల్లప్పుడూ. అంటే ఎఫిషియన్స్లో ఉంటుంది అనమాట. విమోచన దినం వరకు మీరు ఆత్మచేత ముద్రింపబడిన వారు అని చెప్పి ఎఫిషియన్స్లో ఉంటుంది. సో ఐల్ కమ్ టు ద పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? మీతో ఎలా కమ్యూనికేట్ చేస్తాడు? మీతో ఎలా మాట్లాడతాడు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. మాట్లాడుతున్నట్టు నీకెట్లా అర్థమవుతుంది? భాషతో మాట్లాడితే నీకు అర్థమవుతుందా? లేకపోతే ఒక వెలుగు రూపంలో నీకు కనపడి పెద్దగా వాయిస్ వినిపించి చెప్తే నీకు అర్థమవుతుందా? ఎలా నీకు అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీతో కమ్యూనికేట్ చేయాలంటే, లేదా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పే ఇన్స్ట్రక్షన్స్, నిన్ను ఏ విషయాల చేత ప్రేరేపిస్తున్నాడు? నిన్ను ఫర్ ఎగ్జాంపుల్ అప్పుల బాధల్లో నువ్వు ఉన్నావు అనుకోండి, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు అప్పుల బాధల గుండా వెళ్తున్నప్పుడు, ఆ బాధ గుండా, ఆ శోధన గుండా వెళ్తున్నప్పుడు హోలీ స్పిరిట్ గాడు ఏం చేస్తాడు? నీకు ఇప్పుడు ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. 8:26. అటువలే ఆత్మయు, హోల్డ్ ఆన్, ఏం చూస్తాడంట? ఆ బలహీనత ఏదన్నా కావచ్చు.
శరీరానికి సంబంధించింది కావచ్చు, జ్ఞానానికి సంబంధించింది కావచ్చు. నాకు సరిగ్గా జ్ఞానం లేక నేను అప్పుల బాధల్లో పడిపోయాను, సరిగ్గా జ్ఞానం లేక ఫ్యామిలీ ఇష్యూస్లో పడిపోయాను, సరిగ్గా జ్ఞానం లేక నా కొలీగ్స్ తోటి నాకు ఇబ్బంది అయింది, సరిగ్గా జ్ఞానం లేక కుటుంబంలో గొడవలు అవుతున్నాయి. కానీ నేను యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించాను. అప్పుడు నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను ఒక బలహీనత గుండా వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా అంట? బలహీనత చూసి సహాయము చేయుచున్నాడు. ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఇలా అప్పుల బాధ గుండా వెళ్తున్నప్పుడు, లేదా రోగం గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడని చెప్పి నీకు ఎట్లా అర్థమవుతుంది? ఈ భాష నీకు అర్థం కాకపోతే, ఆ విధానం ఎట్లా నీకు తెలియకపోతే, నీకు ఇది అక్షరంలాగే ఉంటుంది తప్ప రియాలిటీలోకి రాదు నీకు ఎప్పటికీ. నీకు ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత కూడా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా అంటే ఏం చెప్తావు? ఉన్నాడు అని చెప్తావు. నీ బలహీనతలు అని చెప్తావు. నీకు ఎప్పుడన్నా చేశాడా అంటే ఏం చెప్తావు? ప్రార్థన చేశాను, కొన్ని చేశాడు, కొన్ని చేయలేదని చెప్తావు. రియాలిటీ అంటే నీకు తెలియదు. మరి కొన్నిట్లో ఎందుకు చేయలేదు, కొన్నిట్లోనే ఎందుకు చేశాడు, నీకు ఎట్లా అర్థమవుతుంది? బేసిక్గా నువ్వు నీ దేవుడి గురించి తెలుసుకుంటే కానీ ఈ క్రిస్టియానిటీలో సరిగ్గా నిలబడలేవు. నీ దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేవుడిని దేవుడిగా చూస్తే నీకు ఎప్పటికీ అర్థం కాదు. భయం అనిపిస్తుంది, దేవుడు ఉగ్రుడు కదా అని చెప్పి అనిపిస్తుంది. రకరకాల నువ్వు బలహీనతకుండా వెళ్తున్నప్పుడు నన్ను దేవుడు దగ్గరికి తీసుకుంటాడా లేదా అని చెప్పి రకరకాల ఎమోషన్స్ కూడా వెళ్ళాల్సి వచ్చేది. నేను చెప్పేది ఏంటంటే, నీకు దేవుడు అర్థం అవ్వాలంటే ఎప్పుడు కూడా దేవుడిని దేవుడిగా నువ్వు చూడొద్దు. నీకు దేవుడు అర్థం అవ్వాలన్నా, నువ్వు దేవుడి దగ్గరగా వెళ్ళాలన్నా, ఎటువంటి ఇష్యూ గుండా వెళ్తున్నా కానీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా అంటే నువ్వు దేవుడిని ఎట్లా చూడాలంటే తండ్రిగా చూడాలి. ఎట్లా చూడాలి? తండ్రిగా చూడాలి. నీ సొంత తండ్రి, నిన్ను కన్న తండ్రి, నిన్ను తన రూపంలో సృష్టించుకున్న తండ్రి. ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు నా తండ్రి అని చెప్పి చూస్తావో అప్పుడు నీకు హార్ట్ వచ్చేది. వెళ్ళాలి, గాడ్ దగ్గరికి వెళ్ళాలి. నాకెందుకు ఇట్లా చేసినావు, నాకెందుకు ఇట్లా అవుతుంది, మరి నేనేం చేయాలి ఇప్పుడు, మరి నాకు బలహీనత ఉందని చెప్పి నీకు తెలియదా అని నీ హార్ట్ ఓపెన్ అయిపోయి హార్ట్ఫుల్గా గాడ్తో కమ్యూనికేట్ చేసుకోవాలి, హార్ట్ఫుల్గా గాడ్తో నీ విషయాన్ని చెప్పుకోవాలని చెప్పి నీకు అనిపించేది. తండ్రిగా నువ్వు ఎప్పుడైతే దేవుడిని తండ్రిగా చూస్తావో అప్పుడు మాత్రమే నీకు గాడ్ మీద ఒక ప్యాషన్ వచ్చింది, గాడ్ మీద నీకు అప్పుడే మాత్రమే నీకు ఒక డిజైర్ వచ్చింది. సో ఇక్కడ రోమీలు 8:26లో ఏం రాయబడింది? ఎలాగనో మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనను. ఎలా? మీలో ఎవరికన్నా అనుభవం ఉందా? నువ్వు బలహీనత గుండా వెళ్తుంటే నీకు తెలియకుండానే నువ్వు ప్రేయర్ చేయటం, నీకు తెలియకుండానే లోపల బాధపడడం, నీకు తెలియకుండానే గాడ్ దగ్గర ఒక ప్రేయర్ స్పిరిట్ అనేది నీకు రావటం, మీలో ఎవరికన్నా అనుభవం ఉందా? ఎలా వచ్చింది అది? కొంతమందికి అనిపించిద్ది, కొంతమందికి అనిపించదు. కొంతమంది ఎందుకు దానికి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రతిసారి కమ్యూనికేట్ చేయాలని చెప్పి కోరుతాడు, ప్రతిసారి నీతో మాట్లాడాలని చెప్పి చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిజం. నీ కంటికి కనిపించే దానికంటే కూడా, నీ చెవులకు వినిపించే దానికంటే కూడా, నువ్వు యేసుప్రభుని రక్షకుడిగా నమ్ముకున్న తర్వాత, నీకు పరిశుద్ధాత్మ ఇవ్వబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిజం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిసారి నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి చూస్తాడు. అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఎప్పుడు గమనించగలుగుతావు, ఎప్పుడు గమనించుకోలేవంటే హోలీ స్పిరిట్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ ఏ గుడ్ కాన్షియస్నెస్. మొదట పరిశుద్ధాత్మ దేవుడు నీకు మంచి మనస్సాక్షి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఏంటి మంచి మనస్సాక్షి? మంచి మనస్సాక్షి లేకపోతే ఏమవుతుందంటే, నువ్వు ప్రేయర్ చేస్తావు, నీ అవసరం కొద్దీ ప్రేయర్ చేస్తావు, కష్టం వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తావు, బాధ వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తావు. ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు నీకు ఏం చెప్పాడంటే నీకు సమాధానం ఉంటుందా? ఉండదు. ఏమన్నా నీకు దర్శనం వచ్చిందంటే సమాధానం ఉంటుందా? ఉండదు. నీ హృదయానికి ఏమనిపిస్తుంది అంటే సమాధానం ఉంటుందా? ఉండదు. ఏం చెప్తావు? బ్రదర్ ప్రేయర్ మాత్రం చేశా. వాట్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్? ఏం కమ్యూనికేషన్ ఇది? గాడ్ ఈజ్ ఐడియల్. దేవుడు నేనేం మాట్లాడను, మీరు ఏం వాక్కుంటారో వాక్కోండి, మీరు ఏం బాధలు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను మాత్రం జస్ట్ వింటాను, నేను ఎటువంటి రెస్పాండ్ అవ్వను, నేను కొంతమందితోటే మాట్లాడతాను, కొంతమందితో మాత్రమే నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను. అట్లా అనుకునే పక్షం అయితే, ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్స్ తోటే మాట్లాడతారు అనుకుందాం, ప్రవక్తలతోటే మాట్లాడతారు అనుకుందాం. అలా అనుకునే పక్షం అనే ఆ పాయింట్ కరెక్ట్ అయితే పాస్టర్లకు ఒక్కరికే పరిశుద్ధాత్మని ఇస్తే సరిపోదు కదా, ప్రవక్తలకు ఒక్కరికే పరిశుద్ధాత్మని ఇస్తే సరిపోదు కదా. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మని వరం ఇవ్వబడిందంట. అంటే ఏంటి? ప్రతి ఒక్కరితోటి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. నువ్వు బలహీనతలో ఉన్నా కానీ మాట్లాడడానికి ఇష్టపడతాడు. సో నీ మైండ్ని ట్యూనప్ చేసుకోవాలి.
దేంతో ట్యూనప్ చేసుకోవాలంటే వాక్యంతో ట్యూనప్ చేసుకోవాలి. వై? ఎందుకు మాట్లాడ్డు దేవుడు? నీ తండ్రి అయినప్పుడు ఆయన నిన్ను తన స్వరూపంలో చేసుకున్నప్పుడు నీతో మాట్లాడుకోవడం ఏంటి? ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం గురించి మాట్లాడతాడు. నువ్వు నచ్చలేదంటే నువ్వు నచ్చలేదనే మాట్లాడతాడు. నువ్వు ఇంత వ్యతిరేకంగా నాకున్నావు అని చెప్పి వ్యతిరేకంగానే మాట్లాడతాడు. మాట్లాడను నేను వీరితోటి అనుకునే పని అయితే మాట్లాడని వారికి పరిశుద్ధాత్మ వరం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు నేను నీతో మాట్లాడను కానీ నా ఆత్మ మాత్రం నీలో ఉంచుతానంటే మీనింగ్లెస్ కదా. సో గాడ్ వాంట్ టు టాక్ టు ఎవ్రీబడి. గాడ్ డెఫినెట్లీ స్పీక్ టు ఎవ్రీబడి. అయితే నువ్వు ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేయాలి, ఒక జ్ఞానం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఆలోచనలు గ్రహించాలంటే ఒక జ్ఞానం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ నీకు మంచి మనస్సాక్షి ఇవ్వడానికి ఇష్టపడతాడు. మంచి మనస్సాక్షిని ట్రైన్ చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడైతే మంచి మనస్సాక్షి లేకుండా పోతావో ఎట్లా తయారవుతావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. హోల్డ్ ఆన్, ఫోకస్ ఆన్ దట్. ఆ స్క్రిప్చర్ మీద ఫోకస్ పెట్టండి. మీలో ఎంతమందికి దేవుడు తెలుసు? ఎప్పటి నుంచి తెలుసు? చాలామందికి తెలుసు. దేవుణ్ణి ఎరుగుదమని అనుకుంటారు కానీ ఏం ఎక్స్పీరియన్స్ లేదంట, వాళ్ళకి ఏం అనుభవం లేదంట, ఎటువంటి సాక్ష్యం లేదంట, దేవుని శక్తిని రుచి చూడలేదంట. నీకు దేవుడు తెలుసు అంటే అర్థం ఏంటి? ఆదివారం సంఘానికి వెళ్తావు, ఆరాధన చేస్తావు, ప్రార్థన చేస్తావు, నీకు దేవుడు తెలుసు అనుకుంటావు, దేవుడిని ఎరిగావంటే ఎరుగు అనుకుంటావు, కానీ నీకు ఎటువంటి అనుభవం లేదంట. దేవుడి శక్తిని రుచి చూసిన అనుభవం నీకు లేదంట. ఎందుకు దేవుడి శక్తిని రుచి చూసిన అనుభవం నీకు లేకుండా పోయింది? ఏం కోల్పోవటం వల్ల? మనస్సాక్షి కోల్పోవటం వల్ల. ప్రేయర్ చేస్తారు, నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడాడని చెప్పి కనిపెట్టుకోవాలని బుద్ధి జ్ఞానం కూడా ఉండదు. ఏం చెప్తున్నాడు దేవుడు నీకు? దేవుడు నీతో మాట్లాడ్డా? నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? సో ఇటువంటి ఎక్సర్సైజ్ అనేది ట్రూ స్పిరిచువల్ పర్సన్ చేయకూడదు. ఎ ట్రూ క్రిస్టియన్ షుడ్ నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎ ట్రూ క్రిస్టియన్ షుడ్ ఫాలో ద హార్ట్ విత్ ఎ గుడ్ కాన్షియస్నెస్. మంచి మనస్సాక్షిని ఫస్ట్ ట్రైనప్ చేసుకోవాలి. మంచి మనస్సాక్షిని ఎప్పుడైతే కోల్పోతావో అది నీకు ఒక మతం కింద కనిపిస్తుంది, అది ఒక ఆచారం కింద కనిపిస్తుంది. సో ఫస్ట్ నీకు పరిశుద్ధాత్మ దేవుడు, నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నిన్ను ట్రైన్ చేసే ఏరియా ఏంటంటే నీ మనస్సాక్షిని మెల్ట్ చేసేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీతో పనిచేస్తాడు. ఎప్పుడైతే నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా మారుతుందో దెన్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీతో కమ్యూనికేట్ చేయగలుగుతాడు. అయితే నీకు మంచి మనస్సాక్షి రావాలంటే ఏం చేయాలి? నీకు మంచి మనస్సాక్షి రావాలంటే ఏం చేయాలి? ఎట్లా నీకు మంచి మనస్సాక్షి వచ్చింది? నువ్వు మంచోడు అయితే మంచి మనస్సాక్షి వచ్చిద్దా? ఎలా వచ్చింది మంచి మనస్సాక్షి? హౌ సంబడి విల్ హ్యావ్ ఏ గుడ్ కాన్షియస్నెస్. నీ రక్తమాంసం ద్వారా వచ్చిన మంచితనం అయ్యిండి వచ్చేది. నీ తల్లిదండ్రులు కొంచెం మంచోళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం ఫేవర్ చేసి అలవాటు ఉంది కాబట్టి నీకు కూడా అలవాటు వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన నీకు మంచి మనస్సాక్షి ఉన్నట్ట? నో. గుడ్ కాన్షియస్నెస్ కమ్స్ బై ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ హార్ట్. మంచి మనస్సాక్షి అక్కడికి ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయాన్ని వాక్యంతో నింపుకుంటాడో అప్పుడు మాత్రమే హిస్ హార్ట్ ఈజ్ రెడీ. ఎలా అంటే నేను ఇది చేయను, నేను ఇది చేయగలుగుతాను, నేను ఇట్లా ఆలోచిస్తాను, నేను ఇట్లా ఆలోచించను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తేర్ని తీసుకోండి. బైబిల్లో రాజు దగ్గరికి వెళ్ళి కలవాలి. ఫస్ట్ మొర్దెకైతో ఏమంటది? నేను వెళ్తే చంపేస్తారు, అది రూల్ కాదు అని చెప్పి అంటది. తర్వాత ఏమంటది? సరే నా కోసం మీరు ప్రార్థించండి అని చెప్పి చెప్తుంది. తను కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తుంది. ఏమైంది ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసినప్పుడు? దేని చేత ప్రార్థించింది? మొర్దెకై ఒక మాట చెప్తాడు కదా, నువ్వు సహాయం చేయడానికి అక్కడ ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా కానీ నాకు ఏదో ఒక దిక్కు నుంచి నాకు సహాయం వచ్చిందని చెప్పి చెప్తాడు. హౌ హీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎలా వచ్చింది తనకు ఆ మనస్సాక్షి? ఎలా వచ్చింది తనకి? ఎవరిచ్చారు ఆ మనస్సాక్షి? సో నీ మనస్సాక్షి పనిచేయాలంటే నీ హృదయంలోకి ఏమెళ్ళాలి? దేవుడి వాక్యం వెళ్ళాలి. దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే ఎంగేజ్ చేసుకుంటావో, ఎప్పుడైతే గాడ్ వర్డ్ తోటి నీ హృదయాన్ని నింపుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు అలర్ట్గా ఉంటావు మనస్సాక్షి విషయంలో. వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు,
ఒక 100 రూపాయలు కొన్నదాన్ని 200కి అమ్ముతున్నావు అనుకో, ఏమనుకుంటావు? వ్యాపారం అంటే ఇంతే అని చెప్పి అనుకుంటావు అనుకో, ఖచ్చితంగా అంతే అనుకుంటావు. అదే నువ్వు వచ్చి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇలా నువ్వు చేయటం కరెక్టా కాదా అని నువ్వు ప్రశ్నించుకుంటే నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? కాదు అని చెప్తుంది. నువ్వు దాని విషయమే సత్యం తెలుసుకోపోతే కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే నీ హృదయం మొద్దుబారిపోతుంది, కఠినమైపోద్ది. ఇది ఇంతే, వ్యాపారం వ్యాపారమే, ప్రార్థన ప్రార్థనే, ఆరాధన ఆరాధనే, దేనికదే ఉండాలి, దాన్ని దీంతో కలపలేము అని ఒక హృదయాన్ని కఠినపరుచుకున్న తత్వానికి నువ్వు వచ్చేస్తావు. ఎప్పుడైతే నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటావో హోలీ స్పిరిట్ గాడ్ దగ్గర నుంచి నీకు ఇన్స్ట్రక్షన్స్ రావు. హోలీ స్పిరిట్ గాడ్ దగ్గర నుంచి నీకు దర్శనాలు రావు. హోలీ స్పిరిట్ గాడ్ దగ్గర నుంచి నీకు లోపల ప్రేరణ అనేది రాదు. ఎందుకంటే నువ్వు ఒక అడ్డు బండలాగా నీ హృదయాన్ని కఠినపరిచేసుకున్నావు. నీకెక్కడి నుంచి వచ్చింది నీకు? అందుకోసము నేనేమంటున్నానంటే నీవు నీ మనస్సాక్షిని దేంతో నింపుకోవాలి? వాక్యంతో నింపుకోవాలి. పద్దాకులు వాక్యంతో ఎలా నింపుకోవాలి? పనులు ఉంటాయి కదా, ఆఫీస్కి వెళ్ళాలి కదా, బిజినెస్ చేయాలి కదా అని మనకుంటాయి. నేనేమంటానంటే నువ్వు ఏ పని చేస్తున్నా కానీ ఆ పని ఎలా చేయమని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది, దాన్ని లోపల అనుకుంటూ ఉండు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ చైర్స్ తీసి అక్కడ పెట్టాలి. నా సొంత బలం వాడుకోవచ్చు, నా సొంత శక్తి వాడుకొని ఆ చైర్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేయచ్చు. ఏముంది అందులో? అట్లా కాకుండా దేవా ఈ పని నేను ఎట్లా చేయాలని చెప్పి నీ వాక్యం చెప్తుంది ఈ పని చేయాలని అని ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదువుతావో లేదా ఎప్పుడైతే ఆ వాక్యం వింటావో హోలీ స్పిరిట్ గారు నీకు జ్ఞాపకం చేస్తాడు, పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తాడు. ఇలా చెయ్యొద్దని రాయబడింది కదా, మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా చేయమని చెప్పి రాయబడింది కదా, మరి నువ్వు ఎందుకు చేయట్లేదు? ఎప్పుడైతే నీ హార్ట్ని అట్లా ట్యూన్ చేసుకుంటావో దెన్ హోలీ స్పిరిట్ ఈస్ గాడ్ రెడీ టు యాక్టివేట్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ యూ. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థమవుతుంది. ఆలోచనకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడు. జ్ఞానం ఇచ్చేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తాడు. ఓకే, హృదయాన్ని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ పని చేయాలనుకుంటున్నావు. ఓకే, నీ బలహీనతకుండా వెళ్తూ కూడా వాక్యం చదువుకుంటున్నావు, వాక్యం వింటున్నావు, నీ మనస్సాక్షి రెడీ అయిపోయింది. అప్పుడు ఏం జరుగుతుందంటే వెళ్తుంది టఫ్ సిచ్యువేషన్ అనుకోండి. ఒక అనారోగ్యం కూడా వెళ్తున్నారు అనుకోండి, అనారోగ్యం కూడా వెళ్తున్నారు, చర్చికొచ్చావు, వాక్యం వింటున్నప్పుడు కొంచెం విశ్వాసం కలిగింది, ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు నీ మనస్సాక్షి నీకేం చెప్తుందంటే డోంట్ వరీ, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హీలర్, డోంట్ వరీ, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కంఫర్టర్ అని నీకు లోపల నుంచి ప్రేరణ అనేది కలుగుతుంది. ఆ ప్రేరణ నువ్వు గమనించుకోవాలి. ఆ ప్రేరణ నువ్వు పక్కన పెట్టేసి దేవుడు నాకేం చెప్పలేదు, దేవుడు నాతో ఏం మాట్లాడలేదు, నాకు ఎప్పుడు నా బాధే గుర్తుకొస్తుంది, ఎప్పుడు నాకు శ్రమే గుర్తుకొస్తుందంటే తిమోతిలో ఒక చోట చెప్తాడు. పౌలు తిమోతికి చెప్పేటప్పుడు ఏమని చెప్తాడంటే, తిమోతి, వీళ్ళలాగా నువ్వు మనస్సాక్షిని పాడు చేసుకోబాక, వీళ్ళు విశ్వాసంతో వీళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు, తర్వాత ఏమైందంటే ఓడ బద్దలైపోయినట్టు వీళ్ళ విశ్వాసం బద్దలైపోయిందని చెప్పి చెప్తాడు. ఎందుకు బద్దలైపోయింది? ఏమైంది వాళ్ళకి? వాళ్ళు కూడా మొదట విశ్వాసంతో వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఓడ ఎందుకు బద్దలైపోయింది? వాళ్ళ ఫోకస్ మారిపోయింది. వాళ్ళు ఫోకస్ కాస్త వాళ్ళ హృదయంలో నింపుకోవాల్సింది, వాళ్ళ మైండ్లో నింపుకోవాల్సింది, వాళ్ళు ఫోకస్ పెట్టాల్సింది, ఇదంతా ఎప్పుడైతే మారిపోయిందో అప్పుడు వాళ్ళ విశ్వాసం కూడా పనిచేయటం లేదు. దేవుడు తెలుసు, వాక్యం తెలుసు. మరి వాక్యం తెలిసినప్పుడు ఆ వాక్యం నీకు ఎందుకు నెరవేరదు? నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నీకు ఎందుకు నెరవేరదు? దేవుడు ఒక పని నిమిత్తం నిన్ను పిలిచినప్పుడు ఆ పని విషయంలో నీకు ఎందుకు దేవుడు సపోర్ట్ చేయడు? మరి నువ్వు క్వశ్చన్ చేయాలి కదా, ప్రాక్టికల్గా ఉండాలి కదా. స్పిరిచువల్ లైఫ్లో అడ్డదిడ్డంగా ఉండి స్పిరిచువల్ లైఫ్ ఎట్లా అవుతుంది? వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థించినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రత్నమన్న ఉన్నాడు, హలో రత్నమన్న అంటే రియాక్ట్ అవుతాడు అవడా? అవుతాడు. ఎందుకు అవుతాడు? నాలాగే నోరు ఉంది, నాలాగే మాట్లాడతాడు. నేనేమంటున్నాను? ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటున్నాను. మాట్లాడు అని చెవులు, ఆ పని చేయని చెవులు తెచ్చుకుంది నువ్వే. మాట్లాడు అని చెప్పి పనికిరాని హృదయాన్ని ఫామ్ చేసుకుంది నువ్వే. ఓకే, ఒకవేళ నువ్వు శ్రమల గుండా వెళ్తున్నా కానీ నువ్వు కనుక నీ మనస్సాక్షి రెడీ అయినప్పుడు, వాక్యంతో నీ మనస్సాక్షి రెడీ చేసుకున్నప్పుడు, షడ్రకు మేషకు అభిజ్ఞలో స్టోరీ ఎంతమంది తెలుసు? మీకు తెలుసు కదా. వాళ్ళు ఏమన్నారు? నువ్వు రాజుకు విగ్రహానికి మొక్కాల్సిందే అని చెప్పి అన్నారు. మొక్కకపోతే ఏం చేస్తామన్నారు? చంపేస్తామన్నారు. అంతే కదా. అగ్నిగుండంలో ఎటువంటి ఇంకా నో ఛాన్స్, నువ్వు చనిపోవాల్సిందే. చాలామంది లోబడ్డారు, చాలామంది దానికి ఓకేలే, ఏముంది నేను పైకి మొక్కుతాను, లోపల మాత్రం ఏసునామే ఏసు రక్తమే జయం చెప్పి అనుకుంటున్నానని చెప్పి వాళ్ళు అలా చేయలే. దేర్ హార్ట్స్ ఆర్ రెడీ.
టు ఫేస్ ద ఛాలెంజెస్. దేర్ కాన్షియస్నెస్ ఈజ్ రెడీ టు ఫేస్ ద ట్రబుల్స్. ఎలా వచ్చింది వాళ్ళకి రెడీ అంటే, దే ఆర్ ప్రేయర్ వారియర్స్. దే ఆల్వేస్ ఫిల్ దేర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? మొక్కాలని చెప్తుందా, మొక్కొద్దని చెప్తుందా? మొక్కొద్దు. ఏం చేసుకుంటావు చేసుకో. ఏమి జరిగినా నేను రెడీ. ఎవరికి అంత గొప్ప ధైర్యం వచ్చిందంటే, మనస్సాక్షి బాగా రెడీ చేసుకున్నట్టుకు వచ్చింది ఆ ధైర్యం. అప్పులు బాధకుండా వెళ్తున్నావు, ₹1,00,00,000 అప్పు ఉంది అనుకుందాం, సూసైడ్ థాట్స్ వస్తున్నాయి, ఇంకెందుకులే లైఫ్ అని చెప్పి కిల్ చేసేసుకుందాం అని చెప్పి అనుకున్నావు. వచ్చావు, వాక్యం వైపు చూసావు. వాక్యం ఏం చెప్తుంది? మిమ్మల్ని ధనవంతులు చేయడం కోసము క్రీస్తు దరిద్రుడాయను అని చెప్పి వాక్యం చెప్తుంది. విన్నావు లోపల అనుకుంటున్నావు, లేదు, నా దరిద్రత యేసు ప్రభు తీసుకొని నన్ను ఐశ్వర్యవంతుని చేసేసాడు, నాకు ₹1,00,00,000 అప్పు తీర్చేసే సామర్థ్యం దేవుడికి ఉంది, నాకు ₹1,00,00,000 అప్పు తీర్చేసే సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇవ్వగలడు అని లోపల అనుకుంటున్నప్పుడు నీకు లోపల ఒక ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యం నీకేం చేసిందంటే, ₹1,00,00,000 అప్పు కాదు, 100 కోట్ల అప్పు అయినా కానీ నేను ఇంకా బలవంతుడిగానే ఉండగలను, దాన్ని కూడా తీసేసే శక్తి దేవుడు నాకు ఇవ్వగలడు. నా దేవుడు శ్రీమంతుడు, నా దేవుడు ప్రతి అవసరాన్ని తన ఐశ్వర్యం చొప్పున తీసేయగల దేవుడు. ఇటువంటి మనస్సాక్షి నీకు వచ్చింది, ఇటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఎవరిస్తారు ఆలోచనలు? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. వాటిని గుర్తుపట్టాలి. వాటిని గుర్తుపట్టకుండా అప్పుంది ప్రేయర్ చేస్తావు. మళ్ళా ప్రభువా నా అప్పు తీసేని ప్రేయర్ చేస్తావు. ఆ ప్రేయర్ దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుతున్నప్పుడు ఏం జరుగుతుంది నువ్వు గమనించుకోవాలి కదా. మొద్దులాగా ఉండొద్దు. నువ్వు జీవంగల దేవుడి కుమార్తెవి, నువ్వు జీవంగల దేవుడి కుమారుడివి. మొద్దులాగా ఉండొద్దు. నువ్వు కూడా విగ్రహం అయిపోయి యేసుప్రభుని కూడా ఒక విగ్రహం చేసేసి యేసునామం జరుగును కాక, నేనైతే ఆమెనన్నాను, ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. దిస్ ఈజ్ ఫూలిష్. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఎ క్రిస్టియానిటీ. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రేయర్ లైఫ్. అది ఎప్పటికీ ప్రేయర్ లైఫ్ కాదు. పోరాడు, చెప్పు, నేను మాట్లాడుతున్నా, నాకు నోరుంది, నువ్వెందుకు మాట్లాడవు, నువ్వెందుకు చెప్పవు? నీ సమస్య గురించి వాక్యంలో చూడు, ఏం చెప్తుంది నీ సమస్య గురించి, దాన్ని నేను లోపల అనుకుంటూ ఉండు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అనారోగ్యం ఉంది, అనారోగ్యంతో వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు సిలువలో ప్రతి బలహీనతను, ప్రతి రోగమును, ప్రతి వ్యసనమును సిలువలో దేవుడు తీసుకున్నాడు. అనుకుంటున్న ప్రతిసారి, ఆ వాక్యాన్ని లోపల అనుకుంటున్న ప్రతిసారి, ఆ వాక్యాన్ని లోపల ధ్యానించుకుంటున్న ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు నీలో స్వస్థతని పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో శక్తిని పుట్టిస్తాడు. లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తే ఆ రోగం పోతుందో నీకు చెప్తాడు. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఇంకా ఏం జరుగుతుంది? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు వాళ్ళు బియాండ్ ఎమోషన్స్ ఉంటారు, బియాండ్ ఫియర్స్ ఉంటారు. భయపడుతున్నా కానీ వాళ్ళు భయానికి లోబడి మనస్సాక్షిని మార్చుకోరు. నువ్వు ఎప్పుడైతే మనస్సాక్షిని లైట్ తీసుకుంటావో నీలో ఏ స్పిరిట్ వచ్చిందంటే స్పిరిట్ ఆఫ్ హిపోక్రటీ, అంటే వేషధారణ ఆత్మ నీకు వచ్చింది. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వాడిని లోపల భయంకరంగా తిట్టుకుంటావు, అదే వ్యక్తి నోటితోటి పొగుడుతావు. ఏం లాభం నీకు? ఏం బతుకు నీ బతుకు? మళ్ళీ అదే హార్ట్ తోటి, అదే మనసుతోటి దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నీకు స్తోత్రం అంటావు, నాయనా నీ నామం దీవించబడాలంటావు. నీ నోటికి విలువ ఉంటుందా? నీ నోటికి శక్తి ఉంటుందా? నీ నోటిని దేవుడు వాడుకుంటాడా? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? వై యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్? ఒకవేళ ఆ మాట మాట్లాడడానికి నీకు భయం అవుతుందా? ఆ మాట చెప్పాలని అనుకుంటలేదా? గమ్మునుండి నోరు మూసుకో, చెప్పకో. సో మంచి మనస్సాక్షిని ప్రాక్టీస్ చేసే వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, ఎమోషన్స్కి లోబడేవాళ్ళు కాదు, భయాలకి లోబడేవాళ్ళు కాదు, పరిస్థితులకు లోబడేవాళ్ళు కాదు. ఇంకోటి, వాళ్ళ ఫోకస్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది. ఉదాహరణకి పౌలు ఉన్నాడు, రోమిల సంఘానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ పౌలందరినీ పట్టుకొని కొట్టాలని చెప్పి చూస్తారు. 3 రాజుల దగ్గరికి తీసుకెళ్తారు. ఈ స్టోరీ మీకు తెలుసు కదా. అప్పుడు పౌలు ఒక మాట అంటాడు, మీరు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? ఏమంటాడు? ప్రభు నాకు ఇట్లా కనపడ్డాడు, ఒక వెలుగు నా మీదకి వచ్చి ఇట్లా నాకు కనబడింది, నాతో ఇలా మాట్లాడాడు, నాకు ఈ మాట చెప్పాడు, నేను చేయడానికి వచ్చిన, దానికి సాక్ష్యము పరిశుద్ధాత్ముడు, నా మనస్సాక్షి అని చెప్పి చెప్తాడు. అంటే మీనింగ్ ఏంటి? ఆ వాక్యం నీకేం నేర్పిస్తుంది? మంచి మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎంతమంది నీకు సపోర్ట్ చేసినా, ఎవరు నీకు సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయకపోయినా, పరిస్థితులు సపోర్ట్ చేసినా చేయకపోయినా ధైర్యంగా నిలబడతావు. అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నవాడికి పరిస్థితులు బాగలేకపోయినా కానీ వాళ్ళ నుంచి ఏమొచ్చింది? సాక్ష్యము బయటకు వచ్చింది. అప్పులు అనే పరిస్థితి కూడా వెళ్తున్నావు, అప్పులోడు వస్తున్నాడు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడుగుతున్నాడు అనుకో. వాక్యం చదువుతున్నావు, రోజు వాక్యం లోపల అనుకుంటున్నావు. ఏం చెప్తావు వాడికి? రేపు ఇస్తానులే, రేపు రాపో అని అబద్ధం ఏం చెప్పవు. ఖచ్చితంగా నీ అప్పు తీరుస్తా, ₹1 కూడా నేను తీసుకోను, వడ్డీతో పాటు నీ అప్పు ఇచ్చేస్తా.
యూ విల్ హ్యావ్ బోల్డ్నెస్ వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్. అలా నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు, నీకు అలా ఎందుకు ఉండట్లేదంటే నువ్వు వాక్యం వింటావు తప్ప దానిలో లోపలికి పోనివ్వటల్లా. యూ జస్ట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ యు ఆర్ నాట్ టేకింగ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ హార్ట్. దట్స్ ద ప్రాబ్లం. ఆ వాక్యాన్ని హృదయంలో తీసుకున్నప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలా, మాట్లాడకూడదా? ఓకే. ఇంకోటి కూడా జరుగుతుంది. నీకు మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు నీకేం జరుగుతుంది అంటే, పదిహేను వచనం నుంచి స్లోగా చదువుతాం. మీరు యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ వన్ స్క్రిప్చర్. నేను చెప్తున్నా కదా, నువ్వు ఒక్క వాక్యం చదివినా కానీ ఆ వాక్యంలో నుంచి చాలా సత్యాలు నేర్చుకోవచ్చు. నీకు వినే మనసు ఉండాలి, లేదా దేవుడి దగ్గర నుంచి తెలుసుకోవాలని హృదయం ఉండాలి, కానీ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను చదువుతున్నా చూడండి, 1 పేతురు 3:15 వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, అంటే మంచి మనస్సాక్షి. కొద్దిసేపు ఏమనుకోవాలి, ఈ మంచి మనస్సాక్షి ఎలా వచ్చిందని చెప్పాను? వాక్యాన్ని హృదయంలో నింపుకోవడం ద్వారా మంచి మనస్సాక్షి వచ్చింది. వాక్యం చెప్తున్న ఆ ప్రకారం ఆలోచించుకోవడం ద్వారా నీకు మంచి మనస్సాక్షి వచ్చింది. ఏమవుతుందంట? మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికతముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉంటావో, నీ పనుల్లో, నీ కుటుంబంలో, నీ హస్బెండ్తో, నీ పిల్లలతో, నీ సొంత బాడీతో, నీ సొంత ఆలోచనలతోటి ఎప్పుడైతే మంచి మనస్సాక్షి కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుందంట? అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తు యేసునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇది కదా రెవెంజ్ అంటే, ఇది కదా క్రిస్టియన్ లైఫ్ అంటే. ఎవరైతే నువ్వు అప్పులు చేస్తావు, నీ వల్ల అది కాదు, నీ వల్ల ఇది కాదని చెప్పి ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో, ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే నేను అవహేళన చేసి మాట్లాడతారో, ఆ మాటలకి నువ్వు ఎమోషనల్గా తీసుకోకుండా ఈ వాక్యం చదువుకున్నావు. మంచి మనస్సాక్షి కలిగి ఉంటే ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళని దేవుడు ఏం చేస్తా అంట? ఆ మాట ఎందుకు అన్నానరా బాబు అని చెప్పి సిగ్గుపడేటట్టు చేస్తా అంట. అప్పులోళ్ళ దగ్గర కానీ, నీ నైబర్స్ దగ్గర కానీ, నీ హెల్త్ విషయంలో కానీ, నువ్వు ఏ ప్రాబ్లం గుండా వెళ్తున్నా కానీ, శత్రువుల గుండా వెళ్తున్నా కానీ, భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కానీ, ఆ శ్రమ కూడా ఆఖరికి నిన్ను చూసి ఏమీ చేయలేక వదిలేసి వెళ్ళిపోయే రోజులు కూడా వస్తాయి. సో వాక్యం వినేటప్పుడు మనం నేర్చుకోవాలా. నువ్వు ఒక్క వాక్యమన్నా చదువు, 2 వాక్యాలన్నా చదువు, ఒక 5 నిమిషాలన్నా వాక్యం విను. బట్ యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ వర్డ్ షుడ్ గో టు యువర్ హార్ట్ ఎవ్రీ టైమ్. మేక్ ష్యూర్ నువ్వు వినేది చాలా శ్రద్ధగా విను. ఎందుకంటే నువ్వు విన్నదాన్ని బట్టే నీ విశ్వాసం ఉంటుంది, నువ్వు విన్నదాన్ని బట్టే నీ హృదయ స్థితి ఉంటుంది, నువ్వు విన్నదాన్ని బట్టే నీ మాట తీరు ఉంటుంది, నువ్వు విన్నదాన్ని బట్టి నువ్వు ఆలోచించే విధానం ఉంటుంది, నువ్వు విన్నదాన్ని బట్టి నీ లైఫ్ స్టైల్ ఉంటుంది, నువ్వు విన్నదాన్ని బట్టి నీ డబ్బులు ఉంటాయి, నువ్వు విన్నదాన్ని బట్టి నీ ఆరోగ్యం ఉంటుంది. డాక్టర్ చెప్పాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏజ్ పెరుగుతుంది, ఈ జనరేషన్లో 50-60 ఇయర్స్ అంటేనే కష్టం, బీపీలు షుగర్లు వచ్చేస్తాయని చెప్పి విన్నావు. ఆ మాట విన్నప్పుడు దాన్ని హృదయంలో తీసుకున్నప్పుడు నీ ఆలోచించే విధానం మొత్తం ఎట్లా ఉంటుంది? ఇంకంతే, మనం కేర్ఫుల్గా ఉండాలి, ఈ జనరేషన్ తగ్గట్టుగా ఉండాలి అని చెప్పి అనిపించేది. నువ్వు స్క్రిప్చర్ చూడు, దావీదు ప్రవచనం చెప్తాడు, ఏమని? ముసలితనంలో కూడా చిగురిచ్చువాడి వలె సారవంతం కలిగి నేను జీవిస్తాను అని చెప్పి అంటాడు. ఏది నిజం? సో ఈ బలహీనత పోవాలంటే ఎప్పుడైతే ఆ వాక్యాన్ని లోపల అనుకుంటూ ఉంటావో, దానికి ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇస్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యానికి సంబంధించిన బలం కానీ, ఆ వాక్యానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కానీ, ఆ వాక్యానికి సంబంధించిన శక్తి కానీ, ఆ వాక్యానికి సంబంధించిన ఆరోగ్యం కానీ నీళ్ళు పుట్టిస్తాడు. ఇందుకోసం మనం ప్రత్యేకించబడ్డవారము, ఇందుకోసం మనం పిలువబడ్డవారము. క్రీస్తు ఎటువంటి వాడో, ఆయన గుణం ఎటువంటిదో ఒక పత్రికలాగా చూపించడం కోసము దేవుడు తన ఆత్మను నీకు నాకు ఇచ్చాడు. అంతే తప్ప హల్లెలూయా చెప్పుకోవడానికి ఆత్మనివ్వలేదు, స్తోత్రం అని చెప్పుకోవడానికి ఆత్మనివ్వలేదు, ఓన్లీ ప్రైజింగ్ ఒక్కడే చేయడానికి ఆత్మ ఇవ్వలేదు. యువర్ యాక్టివిటీస్ షుడ్ షోస్ వాట్ యు ఆర్. నీ క్రియలు చెప్పాలి నువ్వేంటో అని. మనం కూడా ఆ చీకటి వ్యక్తుల్లాగా ఆలోచించుకుంటున్నప్పుడు ఎలా అవుతాం? కాదు కదా. బైబిల్ తీసుకొని ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోయి ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీలో ఆలోచన పుట్టించింది. దేవా, నీ వాక్యంలో ఇలా రాయబడింది కదా, దీని ప్రకారం నాకు చేసి పెట్టు అని దేవుని వేడుకుంటున్నప్పుడు, దాని ప్రకారం ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు, అప్పుడు నీలో ఆ వెలుగు ఫామ్ అవుతుంది. ఆ పక్కనుడి చెప్తావు, అరే నీకు ఎలా స్వస్థత జరిగిందంటే, ఏంలా మా యేసు ప్రభు
ప్రతి బలహీనతను, ప్రతి రోగమును నేను సిలువలో నీ తరపున తీసేసుకున్నాను, నా యందు విశ్వాసం ఉంచేవాడికి నేను స్వస్థత ఇవ్వగలను అని చెప్పాడు. అది నేను నమ్మాను, దాన్ని నమ్మి ప్రార్థించుకున్నాను, నాకు స్వస్థత వచ్చిందని చెప్పి నీ క్రియ చెప్తావు. నీ క్రియే సువార్త, నీ క్రియే దేవుడికి మహిమ. యు ఆర్ కాల్డ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. నీకు చదువున్నా చదువు లేకపోయినా డజంట్ మ్యాటర్. పేతురుకి చదువు ఉందా? లేదు. అదే పేతురు బాగా చదువుకొని అధికారంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు, వీళ్ళు చూస్తే పామరులాగా ఉన్నాళ్ళు కదా, చదువు లేని వారి వల్ల ఉండాలి కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడిది అని చెప్పి అక్కడున్న అధికారి కూడా ఆశ్చర్యపోతాడు. సో డజంట్ మ్యాటర్, నీ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, నీ చదువుతోటి సంబంధం లేదు. సంబంధం వల్ల ఉందేంటంటే నీ హృదయంతోటి, ఆ హృదయంలో వాక్యానికి నువ్వు ఇవ్వాల్సిన స్థానంతోటి. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ కెనాట్ వర్క్ విత్ యూ. నీ హృదయంలో వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయడు. నీ హృదయంలో వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎటువంటి యాక్టివిటీస్ చేయలేడు. నీ హృదయంలో వాక్యానికి ప్లేస్ ఇవ్వకుండా హోలీ స్పిరిట్ గాడ్ నిన్ను ఎటువంటి డైరెక్షన్కి ఇవ్వలేడు. ఈవెన్ హీ కెనాట్ ప్రే విత్ యూ, ఈవెన్ హీ కెనాట్ ప్రే ఇన్ యువర్ వీక్నెసెస్. యూ మస్ట్ గివ్ ద ప్లేస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. దెన్ ఓన్లీ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్.